కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో రవాణా శాఖ రెవెన్యూ కమర్షియల్ టాక్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పిఠాపురం బైపాస్ రోడ్డు నందు శ్రీ కుక్కుటేశ్వర స్వామి గుడి వద్ద నుండి ఉప్పాడ జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ, మోటార్ వెహికల్స్ టాక్సీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాడ బస్టాండ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా జీఎస్టీని పెంచడం తప్ప తగ్గించే పరిస్థితి ఎప్పుడు కనబడలేదని, మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని తెలియజేశారు. పిఠాపురం శాసనసభ్యులు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అదేవిధంగా మత్స్యకారుల సమస్యల త్వరలోనే పరిష్కారం అయ్యేలా డిప్యూటీ సీఎం కొడిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, వారికి అండగా ఉంటామని, అదేవిధంగా ఎస్సీజెడ్ భూములు తిరిగి రైతులకు ఇవ్వడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో జరిగిందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ నిత్యావసర సరుకులు, మధ్యతరగతి కుటుంబాలు గమనించి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మీ లావాదేవీలు కొనసాగించాలని తెలియజేశారు. జీఎస్టీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రభుత్వ అధికారులకు అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిని అవలంబించడానికి దాని యొక్క ఉద్దేశాలతో రాజకీయ నాయకులు ఈ స్టేజ్ మీద ఉన్నారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడ ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్, మాకు ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి డీలర్స్, ఆటో డ్రైవర్స్ అందరికీ ఇక్కడికి స్వాగతం అండి. అయితే ఈ పర్టికులర్గా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాము మెయిన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎలా తగ్గింది జీఎస్టీ అన్నదానికోసం ముఖ్యంగా మోడీ గారు రవాణా శాఖ కుదేలవుతున్నటువంటి తరుణంలో మరి జీఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో జీఎస్టీ చాలా తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ, నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతో, ఉద్యోగస్తులతో, రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పన్ను శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ, గూడ్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ యజమానులు కానీ, అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని అందరికీ ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు ముఖ్యంగా 28% ఉన్నటువంటి జీఎస్టీని 18% ఇవ్వడం చాలా అభినందించిన విషయం. ముఖ్యంగా రైతాంగానికి మరి 5% ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం, అలాగే విడిభాగాలు 18% ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడిభాగాలు కేవలం 5%కే అందించడం, అలాగే 28% ఉన్నదాన్ని 18%, 18% ఉన్నదాన్ని 12%, 12% ఉన్నటువంటి పన్నుల్ని 5% తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి
పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పన్నులు తగ్గి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అన్నది ఇది మొట్టమొదటిసారి అయినటువంటి ప్రజలు కూడా గుర్తించాలి. కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకొచ్చి సెలవు తీసుకుంటా ఉన్నాను.